హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా. మీ అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. ఏంటక్కో మరొక పార్సిల్ వచ్చామని అనుకుంటున్నారా? అవునండి, ఆన్లైన్ పార్సిల్ అనమాట. ఇది ఏమనుకోకుండా ఒక చేత్తో ఫోన్ పట్టుకోవాలి కాబట్టి నేను ముందే అయితే ఓపెన్ చేసేసాను. సో మీకు చూపించడానికి ఈజీగా ఉంటుందని, ఎందుకంటే నేను సిజర్ తీసుకోలేదు. సిజర్ అల్మార్లో ఎక్కడ ఉండాలి. ఏంటక్క అనుకుంటున్నారా? ఇదైతే చింతపండు అండి. చింతపండు చూడండి, అస్సలు బాగాలేదు క్వాలిటీ. మళ్ళీ రిటర్న్ పెట్టాల్సి వస్తుంది ఇది. వాడు ఏం చెప్పాడంటే సీడ్స్ అదే విత్తనాలు లేకుండా అని చెప్పేసి అయితే పెట్టారు. సో నేను విత్తనాలు లేనిది అయితే బుక్ చేశాను, కానీ వీళ్ళు చూడండి ఎలాంటిది ఇచ్చారో. అంత వరస్ట్గా అయితే ఉందన్నమాట. బయట నుంచి వస్తుండే చూడండి, ఎండిపోయి ఎలా ఉందో. అందుకే ఇది ఆల్రెడీ రిటర్న్ కూడా పెట్టేశారు వేరే వాళ్ళు, జైపూర్ నుంచి అనమాట. నేను అంతకుముందు పెట్టేదాన్ని కానీ చాలా బాగుండేది చింతపండు. ఆన్లైన్లో పార్సిల్ పెడితే చాలా బాగుండేది టేస్ట్గా. సీడ్స్ లెస్ అంటే సీడ్స్ లేకుండానే వచ్చేది. ఇప్పుడు మాత్రం విత్తనాలు లేనిది బుక్ చేసుకున్నా కూడా మొత్తం అయితే ఉన్నది లేని మొత్తం కంబైన్ చేసి పెట్టాడు. ఆల్రెడీ ఈ చింతపండు అయితే ఇక్కడ నాకు లోకల్లో కూడా అడిగాను అనమాట. ఇదివరకు తెలియదు దొరికిద్ది అని చెప్పి. సో అయితే మొన్న రోజు అడిగాను అనమాట. అడిగితే కర్రీ వండుకునే చింతపండు అంటే ఉంది అని చెప్పి చూపించారు. అది కూడా సేమ్ ఇట్లానే ఉంది, ఎండిపోయి ఎన్నో సంవత్సరాల దాకా ఉందన్నమాట. సో నాకైతే నచ్చలేదు, నచ్చక అయితే వచ్చేసాను. మళ్ళీ సేమ్ అదే వచ్చేసింది. 100 రూపీస్ అనమాట, 250 గ్రామ్స్ అనమాట. ఇది 250 గ్రామ్స్ వచ్చేసి 100 రూపీస్. ఇది ఇప్పుడు రిటర్న్ పెట్టాలా యూస్ చేసుకోవాలా నాకేం అర్థం కావట్లేదు. మొత్తం సీడ్సే ఉంది దీనిలో. విత్తనాలు అంతా ఎండిపోయి ఉన్నట్టు ఉంది బాగా. చూద్దాం, మా హస్బెండ్ వచ్చినాక చూపిస్తాను, ఆయన ఏమంటాడో ఏమో. ఇంటి దగ్గర కూర్చొని ఇదేనా నీ పని అని అంటూ ఉంటాడు. కాకపోతే ఈ రాజస్థాన్లో చింతపండు దొరకదు కాబట్టి చింతపండు కోసం కష్టాలు పడాల్సిందే, తప్పదు. నానా కష్టాలు అయితే పడాలన్నమాట. ఇక్కడ ఇచ్చేనట్టున్నాడు మార్కింగ్. బయట నుంచి చూసినా లోపల నుంచి చూసినా ఇంకా అదే కదా, మొత్తం అంతా విత్తనాలే ఉంది. ఇది మొత్తం ఆల్మోస్ట్ విత్తనాలే ఉంది. గుజ్జు పండు అయితే తక్కువ ఉంది. సో నేనైతే అనుకుంటున్నాను ఇది రిటర్న్ పెడితే మంచిదా లేకపోతే ఉంచుకోవాలా అని అయితే ఆలోచిస్తున్నాను. మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. అయితే ఇదైతే మొత్తం అసలు డ్రై అయిపోయింది, బాగా డ్రై అయిపోయింది. సీడ్స్ ఎక్కువగా కూడా ఉన్నాయన్నమాట. ఓవరాల్గా చూస్తే సీడ్స్ మొత్తం ఎక్కువ ఉన్నాయి, డ్రై కూడా అయిపోయింది. పీచులుగా కూడా ఉంది. ఇది అసలు వరస్ట్గా ఉంది నాకు తెలిసి. అసలు వెయిట్ కూడా లేదనమాట. నాకు తెలిసి ఇది 250 గ్రామ్స్ ఉండదేమో అనిపిస్తుంది. చాలా లైట్ వెయిట్గా ఉంది ప్యాకెట్ అయితే. సో ఇంకేం తప్పేదేం లేదు కదా, రిటర్న్ పెడదామే అని అనుకుంటున్నాను. రిటర్న్ పెడితే మంచిదా పెట్టకపోతే మంచిదా తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ మధ్య అయితే ఆన్లైన్ పార్సల్స్ చాలా వరకు అయితే తగ్గించేసాను. కాకపోతే చింతపండు ఒక్కటి తీసుకున్నాను అని చెప్పి మళ్ళీ ఇప్పుడైతే చేశాను అనమాట. చేయడం వల్ల వరస్ట్గా అయితే వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది రిటర్న్ పెడితే మంచిదా లేకపోతే యూస్ చేసుకుంటే మంచిదో లేదో కూడా కామెంట్ చేయండి. మీకైతే దగ్గరగా చూపిస్తున్నాను, ఇది కూడా కనిపిస్తుంది కదా. తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్.